హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతిలో మనం చూసే అద్భుతాలలో అత్యంత భయంకరమైనది, శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది పిడుగునే చెప్పాలి. కొన్ని సెకన్లలో లక్షల వోల్ట్ల విద్యుత్తును భూమి మీదకు పంపే శక్తి ఎలా పుడుతుంది, ఎందుకు ఇంత ప్రమాదకరం తెలుసుకుందాం రండి. పిడుగు అనేది ఆకాశంలో ఉండే మేఘాల మధ్య లేదా మేఘాలకు భూమికి మధ్య జరిగే ఒక అతిపెద్ద విద్యుత్ స్పార్క్. వర్షం పడే సమయంలో తుఫాన్ మేఘాలు ఏర్పడతాయి కదా. ఈ మేఘాల లోపల గాలి తీవ్రంగా పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది. ఈ కదలికల వల్ల చిన్న చిన్న మంచు ముక్కలు ఒకదానితో ఒకటి బలంగా రాసుకుంటాయి. ఇలా రాసుకోవడం వల్ల మేఘాలలో ఛార్జ్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియనే సైన్స్ భాషలో ఎలక్ట్రిఫికేషన్ అంటారు. ఈ ఛార్జ్ వేరుపడటం మొదలవుతుంది. పాజిటివ్ ఛార్జ్ మేఘం పైభాగానికి చేరితే నెగిటివ్ ఛార్జ్ మేఘం అడుగు భాగంలో పెరుకుపోతుంది. సహజంగానే నెగిటివ్ ఛార్జ్ ఉన్న మేఘం కింద ఉన్న భూమి ప్రాంతంలో పాజిటివ్ ఛార్జ్ని ఆకర్షిస్తుంది. ఇలా మేఘానికి భూమికి మధ్య ఛార్జీల వ్యత్యాసం విపరీతంగా పెరిగినప్పుడు ఆ గాలి వ్యత్యాసాన్ని తట్టుకోలేదు. అప్పుడే ఆ విద్యుత్ను విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మేఘం అడుగు భాగంలో పెరుగుకున్న నెగిటివ్ ఛార్జ్ భూమి వైపు ఒక అదృశ్య విద్యుత్ మార్గాన్ని సృష్టించడం ప్రారంభిస్తుంది. దీనిని స్టెప్పెడ్ లీడర్ అంటారు. ఇది నిదానంగా భూమి వైపు అడుగులు వేస్తూ కిందకి వస్తూ ఉంటుంది. దానికి ప్రతిస్పందనగా భూమి మీద ఉన్న ఎత్తైన వస్తువులు అంటే చెట్లు కావచ్చు, పెద్ద భవనాలు కావచ్చు, వాటి నుంచి పాజిటివ్ ఛార్జ్ పైకి ఎగరడం ప్రారంభిస్తుంది. దీనిని అప్వర్డ్ లీడర్ అంటారు. ఈ నెగిటివ్ ఛార్జ్ మరియు పాజిటివ్ ఛార్జ్ మధ్యలో ఎక్కడో ఒక చోట కలుసుకుంటాయి. అలా కలుసుకున్న వెంటనే మేఘం నుంచి భూమికి ఆ కలిసిన మార్గం ద్వారా భారీ మొత్తంలో విద్యుత్ ప్రవాహం ప్రసారిస్తుంది. ఇదే మనకు కనిపించే మెరుపు అంటే పిడుగు. పిడుగులు ఏ ప్రాంతాల్లోనైనా పడవచ్చు, కానీ విద్యుత్ ప్రవాహం ఎప్పుడు అత్యంత సులువైన మార్గాన్ని ఎంచుకుంటుంది. అందుకే మైదాన ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ఎత్తైన చెట్లు, టవర్లు, భవనాలు వంటి వాటి మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకసారి పిడుగు పడిన చోట మళ్ళీ పడదు అనేదే అపోహ మాత్రమే. ఎత్తైన ప్రదేశాలు విద్యుత్కు ఆకర్షణగా పనిచేస్తాయి కాబట్టి వాటి మీద మళ్ళీ పడే అవకాశం ఉంటుంది. పిడుగు అంత ప్రమాదకరంగా ఉండడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి పిడుగు తాగినప్పుడు ఆ మార్గంలోని గాలి ఉష్ణోగ్రత ఒక్కసారిగా 30,000 డిగ్రీలు సెల్సియస్ అంటే 54,000 డిగ్రీల ఫారెన్హీట్ వరకు చేరుకుంటుంది. ఇది సూర్యుని ఉపరితలం కంటే కూడా చాలా వేడి. ఈ వేడి వల్ల గాలి ఒక్కసారిగా పేలినంత వేగంగా విస్తరించడం జరుగుతుంది. ఆ శబ్దమే మనం వినే ఉరుము. సెకండ్ వన్ వచ్చి పిడుగు నేరుగా మనిషిని తాకితే శరీరం గుండా ప్రవహించే అత్యంత శక్తివంతమైన విద్యుత్ గుండె పనితీరును క్షణంలో ఆపేస్తుంది. అంతేకాకుండా పిడుగు తాగిన ప్రదేశం చుట్టూ విద్యుత్ భూమిలో కూడా ప్రవహిస్తుంది. దీనినే స్టెప్ పొటెన్షియల్ అంటారు. మీరు పిడుగు పడిన చోట పక్కన నిలబడి ఉన్నా, మీ 2 కాళ్ళ మధ్య ఉన్న వోల్టేజ్ తేడా కారణంగా విద్యుత్ మీ శరీరం గుండా ప్రవహించి ప్రమాదానికి గురి చేయవచ్చు. పిడుగు గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మహా విద్యుత్ వెనుక దాగి ఉన్న మరింత లోతైన శాస్త్రీయ రహస్యాలను, మెరుపు యొక్క అత్యంత ప్రమాదకరమైన కోణాలను కూడా పరిశోధిద్దాం ఫ్రెండ్స్. మొదటగా మేఘంలో విద్యుత్ ఎలా పుడుతుందో మరింత వివరంగా చూద్దాం. తుఫాను మేఘాలు కేవలం నీటి బిందువులు మాత్రమే కావు. ఈ మేఘాలలో సుమారు 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న భాగంలో మంచు కణాలు మరియు వడగండ్లు నిరంతరం ఢీకొంటుంటాయి. దీనినే నాన్ ఇండక్టివ్ ఛార్జింగ్ అంటారు. భారీ వడగండ్లు కిందకు పడుతుండగా తేలికైన మంచు కణాలు పైకి పోతుంటాయి. ఈ ఢీకొనడం వల్ల భారీ వడగండ్లు నెగిటివ్ ఛార్జ్ను తీసుకొని మేఘం అడుగు భాగానికి చేరుతాయి. అదే సమయంలో తేలికైన మంచు కణాలు పాజిటివ్ ఛార్జ్ని తీసుకొని మేఘం పై భాగానికి ఎగురుతాయి. ఇలా మేఘంలో అత్యంత శక్తివంతమైన విద్యుత్ ఎలక్ట్రికల్ డిపోలు ఏర్పడుతుంది. అంటే పైన ప్లస్ కింద మైనస్ అన్నమాట. మనం ముందు చెప్పుకున్నట్లుగా మేఘం నుంచి భూమి వైపు వచ్చే దారిని స్టెప్పెడ్ లీడర్ అంటారు. ఇది నిదానంగా సుమారు సెకనుకు 10 లక్షల మీటర్లు వస్తుంది, కానీ దీనిలో ప్రకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఈ స్టెప్పెడ్ లీడర్ మరియు భూమి నుంచి పైకి వెళ్ళే అప్వర్డ్ లీడర్ ఎప్పుడైతే కలుసుకుంటాయో ఇక ఆట మొదలవుతుంది. ఆ కలిసిన మార్గం గుండా భూమి నుంచి ఒక భారీ విద్యుత్ ప్రవాహం క్షణాలలో మేఘం వైపు దూసుకుపోతుంది. దీనినే రిటర్న్ స్ట్రోక్ అంటారు. ఈ రిటర్న్ స్ట్రోక్ వేగం చాలా ప్రమాదకరం. ఇది కాంతి వేగంలో సుమారు 1.3 వంతు వేగంతో, అంటే సుమారు గంటకు 1,000,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంత వేగంగా ఇంత భారీగా విద్యుత్ ప్రవహించడం వల్లే ఆ మార్గం అత్యంత ప్రకాశవంతంగా మారి మన కంటికి మెరుపుగా కనిపిస్తుంది. పిడుగులు ఎక్కువ శాతం మేఘం అడుగు భాగంలో ఉన్న నెగిటివ్ ఛార్జ్ నుంచి వస్తాయి. వీటిని నెగిటివ్ క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ అంటారు. కానీ ఒక్కోసారి మేఘం పై భాగంలో పెరుగున్న పాజిటివ్ ఛార్జ్ నేరుగా భూమిని తాకుతుంది. దీనినే పాజిటివ్ లైట్నింగ్ అంటారు. పాజిటివ్ ఛార్జ్ నుంచి వచ్చే పిడుగు ఎందుకంత ప్రమాదకరమో తెలుసా? తెలీదు. ఇది మేఘం పైభాగం నుంచి వస్తుంది కాబట్టి సాధారణ పిడుగు కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది, సుమారు 16 కిలోమీటర్ల దూరం. దీనిలో నెగిటివ్ లైట్నింగ్లో కంటే 10 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. ఇది తుఫాన్కు దూరంగా ఎండ ఉన్న ప్రాంతంలో కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అని కూడా అంటారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది, కానీ విధ్వంసం మాత్రం భారీగా ఉంటుంది. మనం పిడుగును చూసిన కొద్దిసేపటికే ఉరుము వినబడుతుంది కదా.
పిడుగు వల్ల వచ్చే వేడి ఎంత ఉంటుందో తెలుసా? అది 30,000 డిగ్రీల వరకు ఉంటుంది. ఇంత వేడి కారణంగా పిడుగు ప్రవహించే మార్గంలోని గాలి అకస్మాత్తుగా విస్ఫోటనం చెందినంత వేగంగా బయటకు విస్తరిస్తుంది. ఈ వేగం శబ్ద వేగం కంటే కూడా ఎక్కువ. దీనివల్ల ఏర్పడే శబ్ద తరంగమే మనకు ఉరుముగా వినపడుతుంది. మెరుపు వెలుగు వేగం శబ్ద వేగం కంటే చాలా ఎక్కువ కాబట్టి మనం మొదటగా వెలుగును చూసి ఆ తర్వాత శబ్దం వింటాం. ఒకవేళ మనం కారులో ఉన్నప్పుడు కారుపై పిడుగు పడితే కారు టైర్లు రబ్బరుతో తయారు చేసినప్పటికీ కారు లోపల ఉన్న మెటల్ ఫ్రేమ్ పాడేడు కేజీలా పనిచేస్తుంది. పిడుగు కారును తాగితే విద్యుత్ కారు బాడీపై నుంచి ప్రవహించి భూమిలోకి వెళుతుంది. లోపల ఉన్న వారికి హాని కలగదు. ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్త అవసరం. కిటికీ దగ్గర నిలబడకూడదు. ఫోన్ ఛార్జింగ్లో పెట్టకూడదు. టీవీ, ఫ్రిడ్జ్ వంటి అప్లయన్సెస్ ఆఫ్ చేయాలి. పిడుగు కరెంటు వైర్ల ద్వారా ఇళ్లలోకి రావచ్చు. బయట ఎడారి లాంటి ఓపెన్ ఏరియాలో ఒకవేళ మీరు ఉంటే నేలపై పూర్తిగా పడవద్దు. గోళ్ళ మీద కూర్చొని శరీరాన్ని చిన్నగా ఉంచాలి. ఇది పిడుగు మన మీద పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. మనం బాగా గమనిస్తే పెద్ద పెద్ద భవనాలపైన ఇవి కనబడుతూ ఉంటాయి కదా. వీటిని లైట్నింగ్ రాడ్స్ అంటారు. ఇవి భవనాలపై అమర్చే లోహపు రాడ్లు. ఇవి విద్యుత్ను ఆకర్షించి దాన్ని భవనానికి హాని కలగకుండా నేరుగా భూమి లోపలికి పంపేలా రూపొందించబడ్డాయి. ప్రపంచంలో ఒకే సంవత్సరంలో 140 కోట్లకి పైగా పిడుగులు పడుతున్నాయి. ప్రతి సెకండ్కి ఏదో ఒక చోట పిడుగు పడుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 24,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరిన్ని వేల మంది గాయపడి బతుకుతున్నారు. పిడుగు మన మీదకు డైరెక్ట్గా పడబోతుందా లేదా ముందుగా గుర్తించగల కొన్ని సంకేతాలు ఏమైనా ఉంటాయా? సాధారణంగా మనకు కనిపించవు, కానీ ప్రాణం కాపాడే సైలెంట్ వార్నింగ్స్ ఇస్తాయి. మొదటి సంకేతం, అకస్మాత్తుగా మీ శరీరానికి వింతగా చిమచిమ అనిపించడం, జుట్టు ఒకసారిగా నిటారుగా నిలబడిపోవడం. ఇది ఆ ప్రాంతంలో విద్యుత్ ఛార్జు అసహజంగా పెరుగుతున్నట్టే. రెండో సంకేతం, మీ చుట్టూ ఉన్న మెటల్ వస్తువులు, బెల్టు, నాణేలు, బ్యాగు, బైకు అన్నీ తేలికపాటి బజ్జు లాంటి శబ్దం చేస్తాయి. ఇది చాలామంది పట్టించుకోరు, కానీ అది పిడుగు మీ దగ్గరకు వస్తుందని ఇచ్చే చివరి హెచ్చరిక. మూడో సంకేతం, మీ ముఖం చేతుల దగ్గర టీనీ స్పార్క్ లాగా కనిపించడం, దుస్తుల చివర్లు స్వల్పంగా ఎగిరినట్టు అనిపించడం. ఇది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పీక్కు చేరిందని అర్థం. ఆ క్షణంలో మీరు చేయాల్సింది ఒకటే, నేలపై పడిపోకండి, పరిగెత్తకండి. వెంటనే మీ శరీరాన్ని చిన్నగా చేసుకొని పాదాలపై నిలబడాలి. మీ పాదాలు దగ్గర ఉంచి లైట్నింగ్ సేఫ్టీ పొజిషన్లో ఉండాలి. అలా చేస్తే చాలా వరకు ప్రమాదం తప్పించుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, పిడుగు అనేది కేవలం ఒక మెరుపు కాదు. అది ఆకాశంలో లక్షల వోల్టుల విద్యుత్తును నియంత్రించే ప్రకృతి యొక్క అద్భుతమైన ఇంజనీరింగ్. దీని వెనుకున్న శాస్త్రాన్ని తెలుసుకున్న తర్వాత ఆ భయం కాస్త ప్రకృతి పట్ల గౌరవంగా మారుతుందని ఆశిస్తున్నాను. మరి మీకు పిడుగు గురించి తెలిసిన అత్యంత భయంకరమైన లేదా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.